దాదాపు 4 శతాబ్దాల కాలం 400 సంవత్సరాల చరిత్ర కలిగిన వ్యవసాయ భూములు ఇక్కడి రైతులు తరతరాలుగా తాము సాగు చేస్తున్న భూములపై హక్కుల కోసం అలుపెరగని పోరాటం సాగిస్తూనే ఉన్నారు. బ్రిటిష్ కాలం 1611 నుండి ఇప్పటి 2018 వరకు అనేక తరాల రైతులు ఎన్నో పోరాటాలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఎంత అలసినా తమ భూములపై మమకారం వదులుకోలేక, తమ భూములను ధారాదత్తం చేయలేక, భూములపై హక్కులకై అలుపెరగని పోరాటాలు చేస్తూనే ఉన్నారు. 1979లో భారతీయ రైల్వే ఈ మొత్తం భూములలో సర్వే జరిపి రైల్వే శాఖ అవసరం నిమిత్తమై 97 ఎకరాలను రైతుల నుండి భూమి తీసుకొని ఆ భూములకు సంబంధించిన రైతులకు దాదాపు 143 మంది రైతులకు రైల్వే శాఖలో ఉద్యోగాలు కల్పించి భూములకు తగిన పరిష్కారం కూడా చెల్లించడం జరిగింది. ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2009 ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ శెట్టిపల్లి గ్రామ పంచాయతీకి వచ్చి రైతులందరూ ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఈ వ్యవసాయ భూముల సమస్యను పరిష్కరించి తీరుతానని హామీ ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఇదే భూములలో బాపట్లకు చెందిన ఒక ప్రముఖ వ్యాపారవేత్త తన రాజకీయ పలుకుబడితో ఇక్కడ ఈ వీడియోలో మనం చూస్తున్నటువంటి 6 ఎకరాల 72 సెంట్ల భూమిని పక్కా పట్టా పొందగలిగాడు. కానీ 600 మంది పైచిలుకు పేద రైతులు ఏళ్ల తరబడి పోరాటం చేస్తున్న 1 సెంటు భూమికి కూడా పట్టా పొందలేకపోయారు. పైగా గత 4 ఏళ్లలో ఈ భూముల క్రయ విక్రయాలను కూడా ప్రభుత్వం నిషేధించడం వలన ఇక్కడి రైతులు మరింత కృంగిపోయి నిరాశ నిస్పృహలలో ఉన్నారు. ఎన్నో వందల సార్లు ఇక్కడ రైతులు అధికారులను, శాసనసభ్యులను, మంత్రులను, ముఖ్యమంత్రులను వేడుకున్న కాళ్ళరిగేలా కార్యాలయాల చుట్టూ తిరిగినా ఏమాత్రం ఫలితం లేదు. మిగిలిన ఫలితం శూన్యం మాత్రమే. తమ సమస్యని జనసేన పార్టీ నాయకులు పసుపులేటి హరిప్రసాద్ గారి దృష్టికి తేవడం జరిగింది. రైతులు మేము ప్రస్తుతం ఇప్పుడు 200 సంవత్సరాలుగా మా పెద్దవాళ్ళందరూ ఇక్కడనే స్థిర నివాసంగా ఉంటున్నాము. మా భూములు అప్పటి నుంచి కూడా మేము పైరు చేసుకుంటూ ఉన్నాము. కాలక్రమంలో మాకు సిఆర్ఎస్ భూములు కావాలని అప్పుడు తీసుకొని మాకు ఉద్యోగాలు ఇచ్చి మాకు డబ్బులు కూడా ఇచ్చినారు. మిగిలిన భూములకు పట్టాలు అడిగితే గవర్నమెంట్ వారు మాకు ఇవ్వకుండా ఇప్పటిదాకా కూడా కొనసాగిస్తూ ఉన్నారు. కాబట్టి రిజిస్ట్రేషన్ కూడా ఇప్పుడు ఒక 3 సంవత్సరాల నుంచి ఆపేస్తున్నారు. కాబట్టి గవర్నమెంట్ వారు దీని మీద చర్య తీసుకొని మాకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని మేము పవన్ కళ్యాణ్ కూడా తెలియజేస్తున్నాం. భూమిని నమ్ముకుని రైతులు జీవనోపాధి గడిపిస్తున్నారు. ఇక్కడ ఈరోజు ముఖ్యమంత్రి చెప్తున్నాడు, నేను వేల కోట్ల రూపాయలు రైతులకు సబ్సిడీలు ఇచ్చినామని. 1 రూపాయి చెట్టుపల్లి రైతులకు మీరు ఇచ్చినట్టు చూపించండి ముఖ్యమంత్రి గారు. మీరు సాక్షాత్ లోకేష్ బాబు గారు చెట్టుపల్లికి వచ్చినప్పుడు హామీ ఇచ్చాడు, నేను నాన్నగారికి చెప్పి 6 నెలలకు ఇస్తానని. 6 నెలలు ఆయన ఉద్యోగం తెచ్చుకున్నాడు. కానీ బాబు వస్తే చిన్నబాబుకి జాబ్ వచ్చింది, కానీ చెట్టుపల్లికి రైతులకు పట్టాలు రాలేదని మీకు తెలియజేస్తున్నాం. పవన్ కళ్యాణ్ సహాయం చేయాలా. మాకు 200 సంవత్సరాలు మాకు అనుభవం. మాకు ఇప్పుడు రీస్త్రీ ఆపేసి మేము బిడ్డలు పాపలకి పెళ్లిళ్ళు చేసుకోవాలన్నా కూడా బాధగా ఉన్నది. మాకు పాస్బుక్లు ఇవ్వాలి స్వామి. సార్ పవన్ కళ్యాణ్ సార్, మా ఊళ్ళో చాలా సంవత్సరాలుగా మేము పెద్ద సమస్యతో బాధపడుతున్నాం. మాకు 1801 నుంచి మా ఊరు ఏర్పడింది. అప్పటి నుంచి మాకు ఇప్పటి వరకు ఎలాంటి పాస్బుక్లు లేవు. మా సమస్య మీ దృష్టికి మేము తీసుకొని వస్తున్నాం సార్. మా ఊరు ప్రజలకి పట్టాలు ఇచ్చి మమ్మల్ని బతికిస్తారని చెప్పేసి మీకు తెలియజేసుకుంటున్నాం. మేము పదే విన్నపించుకునేది ఏంటంటే, మీరు మా ఊరికి వచ్చి మా ప్రజల సమస్యలు తీరుస్తారని చెప్పేసి మేము ఆశించుకుంటున్నాం సార్. కాబట్టి దయచేసి మాకు ఈ పట్టాలు ఇప్పించే బాధ్యత మీ ద్వారా ఉంటుందనేసి ఆశిస్తున్నాం సార్. ఎన్నో శతాబ్దాలుగా పరిష్కారం కోసం ఎదురు చూస్తున్న శెట్టిపల్లి రైతుల కలలు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి చొరవతో నిజమయ్యి రైతు కుటుంబాల్లో సంతోషం నిండాలని కోరుకుందాం. బోలో స్వతంత్ర భారత్ మాతాకి జై. జై జవాన్, జై జనసేన, జై హింద్.